హాయ్ అందరికీ. ఈరోజు నేను మునగాకు కరివేపాకు కలిపిన పొడి చెప్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మునగాకు కరివేపాకు కొంచెం కడిగేసి బాగా ఆరబెట్టండి నీడలో. తర్వాత ఇలా అవుతుంది అనమాట. సో డ్రైగా అయిపోయిన తర్వాత కడాయి పెట్టి దాంట్లో జీలకర్ర, ధనియాలు, కొన్ని పల్లీలు బాగా వేయించండి. తర్వాత దీంట్లో నువ్వులు కూడా వేయండి, తెల్ల నువ్వులు. దీనివల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, కొంచెం బలం కూడా వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా విటమిన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. ఇది కూడా బాగా వేయిస్తాం. ఇది వేగాక కొంచెం కారం ఎక్కువ తింటే ఎక్కువ మిరపకాయలు వేసుకోండి, కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సో మిరపకాయలు కూడా వేసి వేయించుద్దాం. మిరపకాయలు నేను కొంచెం తక్కువ వేసాను. ఈ పప్పులన్నీ బాగా సిమ్లో పెట్టి వేయించాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ వేగిపోయాక చివరిలో పుట్టాల పప్పు ఉంటుంది కదా, గులసిన పప్పు, అది కూడా గుప్పుడు వేయండి. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించేసామంటే ఇది వేగిపోయి ఇవన్నీ విడిగా ఒక దాంట్లో తీసుకుని ఇవన్నీ బయటికి తీసేసి వేరే పళ్ళెంలో వేసుకుని ఉత్తి బోరు ముక్కల్లో కడాయిలో మనం ఆల్రెడీ కడిగేసి ఆరబెట్టుకున్న మునగాకు కరివేపాకు వేసింది. ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, ఆయిల్ వేయక్కర్లేదు, నూనె దగ్గర ఉండి పైకి కిందకి కలుపుతూ ఉండండి. ఈ మునగాకు కరివేపాకు వేగుతున్నాయండి. వీటిని ఎప్పుడు సిమ్లో మెల్లిగా వేయించాలన్నమాట. ఇలా వేగితేనే దాంట్లో న్యూట్రియన్స్ అన్నీ బయటకు పోకుండా ఉంటాయి. మనం స్లోగా వేయించుకుని బాగా క్రిస్ప్గా అయిపోతాయి అన్నమాట. అప్పటి వరకు అలా వేయించాలి మెల్లిగా. దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసాను. బాగా విడదీసి చింతపండు వేసేస్తే దీంతో పాటు వేగుతుంది అన్నమాట. ఇలా వేగుతున్నప్పుడే రాళ్ళుప్పు కూడా వేసేది. ఇలా వేగుతున్నప్పుడు ఒక పాయ వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్న పప్పులు, మిరపకాయలు అన్నీ కలిపి ఈ ఆకులో వేసేద్దామండి. ఇవంతా బాగా చల్లగా అయ్యే వరకు ఆరబెట్టాలి. ఇంట్లోనే చివరిగా అన్నీ కలిపేసి కొంచెం పసుపు, తగినంత ఉప్పు కొంచెం యాడ్ చేస్తే రుచి చూసుకుని యాడ్ చేయండి. అన్నీ కలిపి చల్లగా అయ్యాక మిక్సీ పట్టండి. అంతే అండి, అన్నీ కలిపి మిక్సీ చేసేయండి. నూనె తక్కువ వేసాం కాబట్టి ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అనమాట. ఇది వేడన్నంలో 2 స్పూన్లు వేసుకుని గానుగ నూనె లేకపోతే నెయ్యితో తినండి, చాలా బాగుంటుంది. రుచికరం కూడా, ఆరోగ్యం కూడా. నచ్చితే మీరు కూడా రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఇవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.